శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి విధి విధానాలని ఆచరించాలి, ఏవి చేయకూడదు. మామూలుగానే అమావాస్య అంటే ఒక భయం మనలో ఉండిపోతుంది. అంటే మళ్ళీ దక్షిణాది తమిళనాడు కేరళ రాష్ట్రాలకు వెళ్తే అమావాస్య మంచి తిథి వాళ్ళు శుభకార్యాలు చేస్తారు. ఒక షాపులు ఓపెనింగ్లు కానీ అమావాస్య రోజు చేస్తారు. మనకి మన భారతీయ సాంప్రదాయం ఎలా ఉంటుంది అంటే, ఈ దిక్కుకు వెళితే ఈ సాంప్రదాయంకి మినహాయింపులు ఉంటాయి. ఒక నది అవతల ఒక ఆచారం ఉంటుంది, నది యువతల ఆచారం ఉంటుంది. మనకి రాహుకాలం అనేది ఉంటుంది, ఒక నది అవతల ఉంటుంది, ఒక నది యువతల ఉండదు. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ అమావాస్యని మనం ఎప్పుడూ కూడా చెడుగా చూడకూడదు, చాలా మంచి చేస్తుంది అమావాస్య. ఎలా అంటే కొంతమందికి ఏం జరుగుద్ది, అమావాస్య రోజు ఏదైనా చెడు జరిగితే ఇంకా వాళ్ళు అదే ఆచరిస్తూ ఉంటారు. మేము ఈరోజు ఏం చెయ్యం, ఈరోజు బయటికి రాం, అసలు ఫోన్లు కూడా ఎత్తని వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. ప్రయాణాలు కూడా చేయరు. ప్రయాణాలు ఏంటిది అంటే అమావాస్య రోజు కొంత నెగిటివిటీ ఉంటుంది. ఎలా చెప్తారు ఇది అంటే, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళని చూస్తే ఆ రోజు వాతావరణంలో ఉన్న పరిస్థితి మన మనస్సుని చంచలింపజేస్తుంది. కాబట్టి ఆ రోజు ఏది కూడా ప్రారంభించొద్దు, మాట్లాడవద్దు అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజు కూడా తెల్లవారుజామునే లేవటం, స్నానం చేయటం, ఈరోజు ఇష్టదేవతారాధన, గ్రామదేవత ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రోజున. అలాగే ఈ అమావాస్య రోజున పితృదేవతల మీద ఏదైనా కార్యాలు చేయొచ్చు అన్నాం కదా. ఇంకొకటి కూడా చేయొచ్చండి. పౌర్ణమి రోజున ఇల్లు శుభ్రం చేయకూడదు ఎప్పుడూ కూడాను. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయాలి. కొంచెమైనా శుభ్రం చేస్తే మనకి అలక్ష్మి, ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మి ఉంటుందన్నమాట. అందుకే చాలామంది అమావాస్య రోజున ఇండ్లు శుభ్రం చేస్తామండి అంటారు. కొన్ని పనులను చేయకూడదండి. చీపురుని కొనుక్కోవచ్చు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొనకూడదు. చాలామంది అంటారు ఈ తిథులు మాకు ఎక్కడ గుర్తుంటే మేమేదో జాబులు చేస్తూ ఉంటామని. కొంచెం తిథిని ఫాలో అవ్వాలి, అనుసరించాలి. మనం అనుసరిస్తేనే, మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు ఇవన్నీ, ఆ రోజున అది కొనటం వల్ల వచ్చే నష్టము వాళ్ళు అనుభవించి ఆచరణలోకి తీసుకొచ్చారు మనకి. కాబట్టి అలా ఈరోజు ఆలయ దర్శనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అమావాస్య రోజున హనుమంతుడి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలు. హనుమాన్ చాలీస పారాయణం మనకి ఎటువంటి కష్టాన్ని రానియదు, మనలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓపిక ఉంటే 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 41 సార్లు, అది మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీస పారాయణం చేయటం, అమావాస్య రోజున లక్ష్మీనారాయణల ఆరాధన కూడా మనకి చాలా మంచి చేస్తుంది. అమావాస్య రోజు మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేస్తాం కదా, మరి లక్ష్మీ ఆరాధన మనకి విశేషమైన ఫలితాలను ఇక్కడ ఇస్తుంది అన్నమాట. కాబట్టి అమావాస్యను కూడా పండగలా చేసుకునే ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన మనస్థితిని బట్టి తిథి అనేది మనకు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఆచరించటం వల్ల మంచి జరుగుతుంది. స్వస్తి.